హలో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము 1 మినిట్ స్కాల్పింగ్ చూసాము, 3 మినిట్స్ స్కాల్పింగ్ చూసాము, అదేవిధంగా 5 మినిట్స్ స్కాల్పింగ్ అనేది చూసామన్నమాట. ఈ కేసులో వచ్చేసి మనము తర్వాత వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసాము, అదేవిధంగా స్టాక్స్ చూసాము, అదేవిధంగా ఆప్షన్ ట్రేడింగ్ కూడా చూడడం అనేది జరిగిందనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను 1 మినిట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఓన్లీ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించే చెప్తానమాట. ఇందుకోసం వచ్చేసి ఇది గన్ షాట్ మనకి వీడియో అనమాట. ఈ గన్ షాట్ వీడియోలో ఏం చేయాలంటే మనము 4 టెక్నికల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో మనం చూస్తే గిన ప్రతిదానికి వన్ టెక్నికల్ ఇండికేటర్ చెప్పాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మనకు 4 టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 టెక్నికల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని మీరు గన్ షాట్ కొట్టాలి. ఇందులో నేను వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి టార్గెట్ ఎన్ని పాయింట్స్, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అనేది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇందుకోసం వచ్చేసి ఫస్ట్ టెక్నికల్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్ అనమాట. ఓకే, సూపర్ ట్రెండ్. సో ఇది వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే ఇది మనకి డైరెక్షన్ అనేది, ట్రెండ్ అనేది చూపిస్తుంది అనమాట. ట్రెండ్ యూజ్ చేయడానికి అంటే అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అనేది. సో దీనికి వచ్చేసి మనము స్కేలింగ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే 3,7 అనేది పెట్టండి అనమాట. 3,7 అనేది పెట్టండి అనమాట. సెకండ్ టెక్నికల్ ఇండికేటర్ మనకు వచ్చేసి సో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యూజ్ అవుతుంది అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి. సో ఎక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఫాల్ అవుతుంది అనేది కూడా సో మనం దీన్ని బట్టి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు థర్డ్ వచ్చేసి ఈఎంఏ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఇది వచ్చేసి మనము 9,21 తీసుకోండి. సో 9,21 తీసుకోండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్ అనేది చూపిస్తుంది అనమాట. కన్ఫర్మేషన్ ఆఫ్ డైరెక్షన్. సో డైరెక్షన్ కన్ఫర్మేషన్ అంటే ఇది కంపల్సరీ అప్ ట్రెండ్కి వెళ్తుంది, కంపల్సరీ డౌన్కి వెళ్తుంది అనేసి. నెంబర్ 4 వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ అనమాట. ఆర్ఎస్ఐ 7 తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి పాయింటింగ్ వచ్చేపాటికి ఇది 50 తీసుకోండి. ఇది మనకు ఆర్ఎస్ఐ ఎందుకు యూజ్ అవుతుందంటే మొమెంటానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ 4 టెక్నికల్ ఇండికేటర్స్ ఏదైనా మీరు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఓపెన్ చేసి మీకున్న అకౌంట్ ఓపెన్ చేయండి. అంటే జీరోదా కానీ, అబ్స్ట్రాక్ట్స్ కానీ ఏదున్నా కూడా సో ఓపెన్ చేసుకొని సో ఈ 4 మీరు యాడ్ చేసుకోండి. చూద్దాం అనమాట ఈ 4 ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఈ 4 బేస్ మీద బై ఎప్పుడు చేయాలి, ఓకే, సెల్ ఎప్పుడు చేయాలి అనేది నేను ఒక పీడిఎఫ్ రూపంలో మీకు చూపిస్తాను అనమాట. పీడిఎఫ్ రూపంలో ఇదంతా చూపిస్తాను. తర్వాత నిఫ్టీకి టార్గెట్స్ ఎన్ని పాయింట్స్ పెట్టాలి, బ్యాంక్ నిఫ్టీకి టార్గెట్స్ ఎన్ని పాయింట్ పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మనం పీడిఎఫ్ చూద్దాము. తర్వాత మనం అబ్స్ట్రాక్ట్స్ ఓపెన్ చేసేసి ఈ ఇండికేటర్స్ సెట్ చేసేసి ఒక్కసారి చూద్దామన్నమాట. లెట్స్ గో ఫర్ ద పీడిఎఫ్. సో ఫ్రెండ్స్, సో మీరు నా పీడిఎఫ్ చూస్తున్నారు. నేను ఇది ప్రిపేర్ చేశాను డేటా. 1 మినిట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనేది. సో అదేవిధంగా ఇక్కడ మన టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది కూడా చూస్తాము. సో ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి. దిస్ డాక్యుమెంట్ ప్రొవైడ్స్ ఏ 1 మినిట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఫర్ ట్రేడింగ్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫోకసింగ్ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఇది వచ్చేసి మనం బేసిక్గా వచ్చేసి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి మనం ఫోకస్ చేసి మనం చేసుకునేది అనమాట. ఇట్ ఇంక్లూడ్ స్ట్రాటజీ డీటెయిల్స్, ఏ విధంగా స్ట్రాటజీ చేసుకో, బ్యాక్ టెస్ట్ అప్రోచ్ నేను ఈ వీడియోలో చెప్పట్లే, కమింగ్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ అప్రోచ్కి మన డేటా ఏ విధంగా తెచ్చుకోవాలనేది మాత్రం ఇక్కడ తెచ్చుకుంటాను. దాన్ని వర్కౌట్ ఏ విధంగా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం అనేది చూస్తామన్నమాట. ఓకే, సో మనకి దీనికి కావాల్సిన మనము ఏదైతే ప్రీవియస్గా డిస్కస్ చేస్తామో సూపర్ ట్రెండ్ 7.3 ఉండాలి. సో మనకి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి అదొకటి ఉండాలి. తర్వాత ఈఎంఐ వచ్చేసి 921 పెట్టుకోవాలి. ఆర్ఎస్ఐ 7 పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసామన్నమాట. తర్వాత ఎంట్రీ రూల్స్ చూద్దాం. సో బైక్ వచ్చేసి లాంగ్ ఎంట్రీకి వెళ్ళినప్పుడు వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి ఎబోవ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్కి ఎబోవ్ ఉండాలి. సూపర్ ట్రెండ్ గివ్స్ బై సిగ్నల్ గ్రీన్గా ఉండాలి. ఓకే, 9 ఈఎంఏ క్రాసెస్ ఎబోవ్ 21 ఈఎంఏ అనమాట. 9 ఈఎంఏ 9 డేస్ మూవింగ్ యావరేజ్ కింద నుండి 21 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేయాలి అనమాట. ఆర్ఎస్ఐ వచ్చేసి అబోవ్ 50 ఉండాలన్నమాట. ఇవి ఎంట్రీ రూల్స్. మనం లైవ్లో కూడా చూద్దాము. జస్ట్ మీరు అర్థమైంటే ఓకే, అర్థం కాకపోయినా పర్లేదు, మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ సెల్ రూల్స్ చూద్దాం అనమాట.
షార్ట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు సో మనకి వచ్చేసి ప్రైస్ వచ్చేసి బిలో ఉండాల. పైన ఏంది మనకి ఎబో చూడండి. ఇక్కడ ఎబో, ఇక్కడ బిలో. ఓకే. ఇక్కడ బిలో. సో సూపర్ ట్రెండ్ వచ్చేసి మనకి గివ్స్ సెల్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, ఇక్కడ గ్రీన్ సిగ్నల్. 9 EMA క్రాసెస్ బిలో, ఇక్కడ ఎబో కదా, కింద నుండి ఎబో, పైనుంటి బిలో. కాబట్టి 21 EMA. RSI వచ్చేసి బిలో 50, ఇక్కడ ఎబో అనమాట. ఇవి వచ్చాను. తరువాత మనము స్టాప్ లాసు ఎగ్జిట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే, టార్గెట్కి వచ్చేసి నిఫ్టీ 1 మినిట్ స్కాల్పింగ్ కదా, 1 మినిట్ అంటే క్విక్గా జరిగేది కదా, 10 to 20 పాయింట్స్ నిఫ్టీకి టార్గెట్ పెట్టుకోండి. ఓకే. 10 to 20 పాయింట్స్ పెట్టుకోండి. 20 to 40 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీకి పెట్టుకోండి. 22 ఇవి టార్గెట్ ప్రాఫిట్కి. స్టాప్ లాస్ ఒకవేళ మన చేసినప్పుడు ఏమైనా లాస్ అలా వస్తుంది అన్నప్పుడు 5 to 10 పాయింట్స్ నిఫ్టీకి పెట్టుకోండి. 10 to 20 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీకి పెట్టుకోండి. 1 మినిట్ స్కాల్పింగ్కి నేను మాట్లాడేది. 1 మినిట్ స్కాల్పింగ్స్లో ఇవి టార్గెట్ స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ ఎగ్జిట్ ఇఫ్ ప్రైస్ టచెస్ ఆపోజిట్ సూపర్ ట్రెండ్ సిగ్నల్ అనమాట. అంటే ఏంటంటే, లేదా RSI ఏంటంటే, ఒకవేళ నువ్వు గ్రీన్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రెడ్ లైక్ సిగ్నల్ మారిందంటే అప్పుడు ఎగ్జిట్ అనమాట. లేదా RSI వచ్చేసి 50 అబోవ్ ఉండి సడన్గా పడిపోయిందంటే సో అప్పుడు కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. బ్యాక్ టెస్ట్ అప్రోచ్కి ఏంటంటే, కలెక్ట్ 1 మినిట్ హిస్టారికల్ డేటా ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఏదైతే మీరు చూసుకున్నారో NSE నుండి కానీ, ట్రేడింగ్ వ్యూ నుండి కానీ, ఏదైనా మనకి అప్స్టాక్స్ కానీ, జీరోదా కానీ నుండి చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత సూపర్ ట్రెండ్ ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండికేటర్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, నేను ప్రతి ఇండికేటర్ని ఇన్డెప్త్గా చేయట్లేదు, ఓన్లీ ఇండికేటర్స్ ఏంటివి అనే చెప్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. డిఫైన్డ్ బై అండ్ సెల్ సిగ్నల్స్ అనమాట. ఓకే. తర్వాత సిమ్యులేట్ ట్రేడర్స్, క్యాల్కులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ విత్ రిస్క్ రివార్డ్ రేషియో, అనలైజ్ ద పర్ఫార్మెన్స్, విన్ రేటియో అండ్ ప్రాఫిట్ అనమాట. డేటా. సో ఇది మనకు వెబ్సైట్ ఉంది, నేను చూపిస్తాను ఈరోజు ఇది. సో ఈ వెబ్సైట్ నుండి కూడా మనం డేటా ఎలా తెచ్చుకోవచ్చు అనేది, నేను ఇవన్నీ ఏం చూపించలేదు, ఓన్లీ ఈ వెబ్సైట్ నుండి ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది చూపిస్తాను అనమాట. ఓకే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత, అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము డేటా కలెక్ట్ చేసిన తర్వాత వచ్చేసి మనము ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రాఫిట్ ఏ విధంగా హిస్టారికల్ డేటాను బట్టి కూడా చూడొచ్చు అనమాట. ఓకే. ఇది మనకు ఇది డాక్యుమెంటేషన్ అనమాట. ఈ డాక్యుమెంటేషన్ కావాలంటే మీరు నాకు మెయిల్ పెట్టండి. రమణ డిజిటల్ మీడియా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రమణ డిజిటల్ మీడియా @gmail.comకి ఈ డాక్యుమెంట్ అనేది నేను పంపిస్తాను అనమాట. సో లెట్స్ గో ఫర్ ద అబ్స్ట్రాక్ట్స్ టు అప్లై దిస్ ఆల్ ఇండికేటర్స్ అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు అబ్స్ట్రాక్ట్స్లో ఉన్నాము. అబ్స్ట్రాక్ట్స్లో వచ్చేసి నేను నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ వచ్చేసి నేను 1 మినిట్ స్కాల్పింగ్ కదా, 1 మినిట్ పెట్టుకున్నాను. మనకి ఇండికేటర్స్ ఓకే. ఫస్ట్ సూపర్ ట్రెండ్ కదా, సూపర్ ట్రెండ్ ఓపెన్ చేయండి. దీని యొక్క సెట్టింగ్స్ మనం ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏమని చెప్పాను, 7.3 అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి 10.3 ఉంది కాబట్టి 7కి మార్చేయండి, 7.3. ఓకే. నెక్స్ట్ మనకి వాల్యూమ్ వెయిటెడ్, యాక్చువల్లీ 1 మినిట్కి ఇది యాక్చువల్లీ చూపిదు, మనము అది ఒకసారి అప్లై చేస్తాము 1 మినిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఈఎంఏ మనకి వచ్చేసి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ కదా. సో ఇవి వచ్చేసి 2 యాడ్ చేయండి ఈఎంఏ. సో ఒకటి వచ్చేసి మనకి 9, ఇంకోటి వచ్చేసి మనకి 21 కదా. సో 21 అప్లై చేయండి. సో మనకి ఇది ఒక కలరు, రెడ్ కలర్ అలా పెట్టుకోండి. ఓకే. ఇదొకటి. తర్వాత వచ్చేసి RSI యాడ్ చేసుకుందాం. RSI సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఇది వచ్చేసి మనకి RSI వచ్చేసి సో ఇక్కడికి వచ్చేపటికి 7 ఉండాలి. ఓకే. లెంత్ వచ్చేసి 7. ఓకే. తర్వాత వచ్చేసి మన 50 పెట్టుకోండి. ఇది వచ్చేసి అప్పర్ లిమిట్ 50 అబోవ్ ఉంటే బై. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 40 బిలోకి వచ్చిందంటే 1 మినిట్కి సెల్ అనమాట. ఓకే. ఇది. సో ఇప్పుడు మనం అన్నీ అప్లై చేసినాం, ఒక్కసారి చూద్దాం అనమాట. మనకి బై సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది అంటే, సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉండాలి. సూపర్ ట్రెండ్ గ్రీన్లో అంటే ఇక్కడ ఉంది ఒకసారి. ఓకే. తర్వాత 9 వచ్చేసి వాల్యూమ్ వచ్చేసి మనకి ఎబో ఉండాలి, సూపర్ ట్రెండ్కి ఎబో కూడా ఉంది. తర్వాత 9 వచ్చేసి కింద నుండి 21ని క్రాస్ చేయాలి. ఓకే, ఉంది. తర్వాత RSI వచ్చేసి 50 ఎబో ఉండాలి. చూద్దాం. చూడండి ఇది గ్రీన్లో ఉంది. బాగా కొద్దిగా జూమ్ చేద్దాం మనం. ఓకే. ఓకే. సో ఇప్పుడు బాగా చూడండి. సో ఇక్కడ మనకి క్రాస్ చేసింది చూడండి, కింద నుండి 21ని క్రాస్ చేసింది, అది కూడా జరిగింది. మనకి ఇది గ్రీన్లో ఉంది. వాల్యూమ్ వచ్చేసి మనకి అప్లో ఉంది. RSI వచ్చేసి కూడా మనకి దాదాపుగా 60 ఉంది. సో ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకొని కొనచ్చు ఈ ట్రేడు. కళ్ళు మూసుకొని కూడా
కొనొచ్చు అనమాట. అదేవిధంగా ఒకసారి చూద్దాం సెల్ ఎక్కడన్నా. సో సెల్ ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ రెడ్‌లో ఉంది. బిలో ఉంది వాల్యూమ్. ఇక్కడ మనకు క్రాస్ చేసింది. ఇక్కడ కూడా మనకు చూస్తే చూడండి 40 బిలో ఉంది. 40 బిలో ఉంది. సో ఇక్కడ కూడా మనం కళ్ళు మూసుకొని సేల్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని సేల్ చేయొచ్చు. సో ఈ 4 అప్లై చేయండి. ఈ 4 అప్లై చేసేసి మీరు దీన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. మనము ఎప్పుడైనా మన కమింగ్ సెషన్స్‌లో ఒకసారి లైవ్ కూడా చూద్దాము. లైవ్ ఓపెన్ చేసేసి, లైవ్ ఇచ్చేసి ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్ అనేది కూడా మనం బుక్ చేద్దాం. చూద్దాం అది కూడా. సో నేను రికార్డ్ చేసే టయానికి మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ రన్ అవ్వట్లేదు. అందువలన లేదు. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం అనమాట. మీకు ఇప్పుడు బాగా అర్థమైనది ఇక్కడ కింద నుండి పై నుండి ఇది చూడండి 9:21ని పై నుండి క్రాస్ చేసింది. అలాగే మనకి రెడ్ ఉంది. అలాగే వాల్యూమ్ అనేది డౌన్ ఉంది. రెడ్‌కి బిలో ఉంది. తర్వాత మనకి ఆర్ఎస్ఐ అనేది బిలో 40 ఉంది. ఇక్కడికొచ్చేపాటికి మనకొచ్చేసి కింద నుండి 21 క్రాస్ చేస్తాంది. గ్రీన్ ఉంది. అబోవ్ ఉంది. తర్వాత మనకి 50 అబోవ్ ఉందనమాట ఆర్ఎస్ఐ. 50 అబోవ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ కూడా చేయొచ్చనమాట. సో ఇవి గన్ షాట్ కాల్స్ అనమాట. ఇవి గన్ షాట్ కాల్స్. ఈ కాల్స్ కోసం మనం వెయిట్ చేసి కొట్టాలే తప్ప ఉండకూడదనమాట. కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా మనం కొన్ని ట్రేడర్స్‌ని ఇప్పుడు చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత ఇది ఇంకా మనకి వాల్యూమ్ అనేది పైనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా వోలటాలిటీని తట్టుకొని కూడా చేయొచ్చనమాట. కానీ ఇది 1 మినిట్ స్కాల్పింగ్‌కి వర్కౌట్ అవ్వదనమాట. 1 మినిట్ స్కాల్పింగ్‌కి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చూడు ఇక్కడ నుండి క్రాస్ చేసి డిఫరెన్షియేషన్ వస్తుందనమాట. డిఫరెన్షియేషన్ వస్తుంది. మనకి రీసెంట్‌గా చూస్తే గిన కొద్దిగా చూడండి. సో సారీ మనకి 21 క్లోజ్ అయినట్లుంది. ఓకే. సో చూడండి. సో రీసెంట్‌గా వచ్చేసి మనకి కొద్దిగా ఫాల్ అనేది ఉంది. ఆర్ఎస్ఐ కూడా మనకి కొద్దిగా డౌన్ ట్రెండ్‌కి వచ్చింది. చూడండి. వాల్యూమ్ కూడా మీరు చూడండి. వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ కనపడతా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రాఫిట్‌ని అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించి గన్ షాట్ కొట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.